హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీ అయిన యమ్మీ అయిన గోదావరి స్టైల్లో అయితే గనక పచ్చి రొయ్యలు వంకాయని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాండి. చాలా సింపుల్, చాలా యమ్మీ. అసలు ఎంత టేస్టీ అంటే మీరు చేసుకుని చూసిన తర్వాత అంత బాగుంటుంది. ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇలాగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే ఒక 2 ఉల్లిపాయలని విధంగా సన్నగా తురుముకుని 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు, పచ్చి రొయ్యలకైతే పసుపు, ఉప్పు, కారం పట్టించేసి అవి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలాగా సపరేట్ పాన్లో అయితే కనుక ఆయిల్ ఏమి వేయకుండా ఉత్తనే వేయించాలండి. ఈ విధంగా వేయించుతుంటే దాంట్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుద్ది. అలాగే లాస్ట్కి అవి ఫ్రై అయ్యేటప్పటికి వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ విధంగా ఫ్రై చేసుకుని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు అయితే కనుక ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మసాలాలు ఏమీ యూజ్ చేయవసరం లేదండి. ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి ఉల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పిడి కరివేపాకులను కూడా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ కూరలో అయితే కనుక యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ గ్యాప్లో అయితే కనుక వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోండి. అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా కర్రీ కూడా బాగుంటుంది. ఈ విధంగా వంకాయ ముక్కలను మొత్తం అన్నిటిని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. కడిగేసి ఈ విధంగా నేను చూపిస్తున్న సైజులో కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. వాటిని ఇలాగా ఇవన్నీ మగ్గిన తర్వాత వంకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకుని కళ్ళుప్పుని యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్న టమాటా ఒకటి తీసుకుని వేసేసి వేయించి ఫ్రై చేసుకున్నటువంటి పచ్చి రొయ్యలను కూడా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకుని మొత్తం వంకాయ ముక్కలు పచ్చి రొయ్యలు కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసినట్లయితే ఇలాగా వాటర్ చూడండి ఇలా వస్తూ ఉంటాయి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా కారం అంటే 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. అలాగే కళ్ళుప్పుని యాడ్ చేస్తాం కదా, ఇంకా యాడ్ చేయాల్సి ఒకవేళ టేస్ట్ సరిపోతే కనుక ఆ సాల్ట్ని టేస్ట్ సరిపడగా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు 1 స్పూన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని దీంట్లో ఒక మీడియం సైజు గ్లాస్ వాటర్ని అయితే కనుక యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక్క 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నట్లయితే కనుక కర్రీ రెడీ అయిపోయినట్లయితే ఇలా రెడీ అయినప్పుడు దీంట్లో కొంచెం తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అన్నంలో గనక రైస్లో గనక తిన్నట్లయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. అంత టేస్టీగా అంత యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.